హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు కదండి గోంగూర పచ్చడి, ఆ రెసిపీ చెప్తున్నానండి. దీనికి కావాల్సింది గోంగూర ఒక పెద్ద కట్ట, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, నా కారం తగ్గట్టు 4 నుంచి 5 ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి 4, మీడియం సైజ్ టమాటాలు 2, హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పెట్టుకున్న మెంతుల పొడి, పసుపు, ఉప్పు తగినంత, ఆయిల్ సరిపడేంత, తాలింపుకి ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను, పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్, మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్, కరివేపాకు ఒక రెమ్మ దాకా తీసుకున్నాను. కడాయి పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో దానిలో జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలండి, మాడకూడదు. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు దీనిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, గోంగూర వేసేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. గోంగూర కూడా కడిగేసి బాగా కడుక్కొని వేసుకోవాలండి. కొన్ని దాంట్లో ఇస్తే ఎక్కువగా ఉంటుంది, సో బాగా కడుక్కొని వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి మూత పెట్టేయాలి. మూత పెట్టేసి గోంగూర టమాటా బాగా మగ్గనివ్వాలండి. ఉప్పు సరిపడంత వేస్తున్నాను. ఇదంతా బాగా చల్లారాక మనం మిక్సీలో కచ్చాపచ్చాగా దంచుకోవాలి. టమాటాలు, గోంగూర అన్నీ బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని, ఉప్పు, మెంతుల పొడి అండి, వేయించి పెట్టుకున్న మెంతుల పొడి, ఇవన్నీ కలిపి చల్లార్చుకొని మిక్సీ గ్రైండర్లో కచ్చా పచ్చాగా దంచుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూనే వేయాలండి మెంతుల పొడి.
తాలింపు వేగిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని దీంట్లో వేసుకుందాం. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడితో నెయ్యి వేసి తింటే చాలా ఉంటుందండి. చూడండి, ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే మనం తాలింపు యాడ్ చేసుకుందాం. ఇది ఉల్లిపాయలు లేకుండా చేసేయండి. మీకు కావాలంటే ఎర్రుల్లి రెండు వేసుకోవచ్చు. వెల్లుల్లి అయితే ఆ తాలింపులో వేపేటప్పుడు 3 నుంచి 4 వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. తాలింపులో కూడా వెల్లుల్లి రబ్బలు వేసుకోవచ్చు. అంతా అయిపోయాక పైన ఉల్లిపాయలు వేసుకొని అన్నంతో కలుపుకొని తినొచ్చు. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న సర్వ్ చేయడానికి అంతేనండి. హోటల్ స్టైల్లో క్యాటరింగ్ స్టైల్లో గోంగూర పచ్చడి రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.